శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. సర్వజనావళికి నమస్సుమాలు. ఈ నందననామ సంవత్సరం చాలా పవిత్రమైన 60 సంవత్సరాల్లో చాలా గొప్ప సంవత్సరం. నందనుడు అంటే గోపాలకృష్ణ యొక్క పేరు స్వయంగా కలిగిన ఈ సంవత్సరంలో మన భాగ్యవశాన మొదటి ఉత్తరాయణంలో అంటే చైత్రమాసం ఆరంభంతోనే రామ సన్నిధిలో గోదావరి నది తీరాన ఇటపాక గ్రామంలో అతిరాత్రం అనేటటువంటి శ్రోతయాగాన్ని నిర్వహించాం. అది ఈ సమతా లోక్ సేవా సమితిని స్థాపించిన తరువాత 17వ మహాయాగం. అయితే 16 యాగాలు వేరు. ఈ 17వ మహాయాగం ఉత్కృష్ట సోమయాగం అనబడుతుంది. అంటే అంత సులభంగా చేయలేనిది, చాలా కష్టంతో కూడుకున్నది, తన వ్యయంతో కూడుకున్నది. అటువంటిది భగవంతుడు మనకు తలపింపజేసి భద్రాచలంలో క్షేత్రాన్ని సమకూర్చి, నాయన ఇక్కడ చేయి నువ్వు అంటే ఆ ప్రదేశానికి రావటం, మీ అందరి సహాయ సహకారాలతో, జనావళి సహాయ సహకారాలతో అత్యద్భుతంగా భగవత్ప్రీతికరంగా జనరంజకంగా యాగాన్ని నిర్వహించడం మీరంతా కూడా ప్రత్యక్షంగా చూశారు. అయితే 17 యాగాలు చేసిన తర్వాత 18వ యాగం కూడా కంప్లీట్ చేయాలి ఏ విధంగానైనా సరే అన్నప్పుడు మరి అతిరాత్రం లాంటి స్థాయిలో జరిగే యాగం మరి ఇంకేమన్నది అన్నప్పుడు ఒకటే ఒకటి ఉన్నది. అతి అంటే ది అల్టిమేట్, ద సుప్రీం, ఇంత వాటిని మించి ఏమీ ఉండదు అని అర్థం. అతిరాత్రం అనేది శ్రౌత యాగాల్లో అంటే ఈ సోమయాగాల్లో అత్యంత ఉత్కృష్టమైనది. అయితే అతి రుద్రమైనది స్మార్త యాగాల్లో ఉత్కృష్టమైనది. సో అతిరాత్రం సోమయాగాన్ని భద్రాచలంలో చేయించాడు భగవంతుడు. తరువాత అతిరుద్రం మనం చేయాలి అనుకున్నప్పుడు ఈ అతిరుద్రానికి శివసన్నిధిలో జరగాలి అనే సంకల్పం కలిగినప్పుడు క్షేత్ర మహత్యం కలిగినటువంటి మునిమండలేనే, అతని పేరే మునిమండలి, ఇప్పుడు మురమళ్ళగా వ్యవహారంగా ఉంది. అక్కడ వీరభద్రుడు అవతరించడం, ఆయన ఉగ్రస్థానంలో ఉన్నప్పుడు భద్రకాళి అక్కడ కన్యగా కనబడి ఆయన్ని శాంతింపజేసి అక్కడి నుంచి వారికి ఆ మునులందరూ వివాహం చేయగా నాటి నుంచి నేటి వరకు కూడా నిత్య కళ్యాణం పచ్చతోళంగా వెళుతున్నటువంటి ఆ మునిమండలి అనేటటువంటి మురమళ్ళ గ్రామంలో ఈ శివక్షేత్రంలో ఈ అతిరుద్రం చూడండి విచిత్రం. అతి రాత్రం రాశబ్దంతో చదివి భద్రాద్రి రామగిరి సన్నిధిలో జరిగింది. అతి రుద్రం రుద్రుడు ఆయన సన్నిధిలో ఇది జరగబోతున్నది. ఇది పైగా 18వ యాగం. 18 సంకేతాల విశిష్టత కలిగినది. అది భారత భాగవతాలందరికీ తెలిసిన వారందరికీ కూడా తెలిసినదే. అందుచేత ఆ విధంగా ఈ సంకల్పం భగవంతుడు చేయించుకుని ఒకే నందననామసంలో ప్రథమ ఉత్తరాయణంలో నందననామసంలో ప్రారంభంగానే వచ్చినటువంటి ఏప్రిల్ నెల ఉత్తరాయణంలో అతిరాత్రం జరిగితే ఇంకా ఈ నందననామసం వెళ్ళిపోయే ముందు వచ్చేటువంటి ఉత్తరాయణంలో ఈ అతిరుద్రం అనేది ఈ శివక్షేత్రంలో జరగబోతున్నది. ఈ అతిరాత్రము అతిరుద్రము ఒకే స్థాయి యాగాలు. ఒకటి శ్రౌత యాగంలో ఉత్కృష్టమైనది, ఇది స్మార్త యాగాల్లో ఉత్కృష్టమైనది. ఈ భగవంతుడు యొక్క సంకల్పంతో భగవద్ అనుగ్రహంతో మీ అందరి సహాయ సహకారాలతో మీరంటే ప్రజలు మీరు అందరూ కూడా సర్వుల యొక్క సహకారంతో ఈ యాగాలు జరగవలసిందే. అవి ఆయన జరిపించుకుంటున్నవే తప్ప నేను కానీ సమతా లోక్ సేవా సమితి కానీ మరొక వ్యక్తి వల్ల కానీ ఇదేమీ జరగదు. ఇటువంటి జరగాలి అంటే జరిపించుకోవాలి అంటే అది భగవంతుడు ఒక్కడికే సాధ్యం. త్వరగా ఇంకో విషయం ఏంటంటే ఈ అతిరుద్రం అనేది కూడా ఇప్పుడు మనకి జీవించి ఉన్న గణాపతి చాలామంది ఉన్నారు. వారందరూ నాకు చెప్పింది ఏంటంటే వారి కాలంలో మేము అతిరాత్రం జరగడం, నేను ఇవన్నీ ముందు పరిశోధిస్తే కానీ మీతో ఇలా చెప్పారు అని కాదు. అయ్యా మీ కాలంలో మీరు చూసి ఎప్పుడైనా అతిరాత్రం జరిగిందా అని 94 ఏళ్ల వృద్ధులు ఈరోజు జీవించి ఉన్నారు. తొండవరం గ్రామం ఆకెళ్ళ గోవింద గణాపతి గారు. వారిని అడిగాను, నేను ఎరగా ఈ అతిరుద్రం జరగలేదన్నారు. మరి ఇటువంటిది వాళ్ళు ఎవరూ చూడండి ఇక్కడ జరిపించాలంటే ఏ విధంగా జరగాలి, దాని వెనకాల ప్రక్రియ ఏమిటి, దాన్నంతా చాలా పరిశోధన చేసి దానికి సరైన పండితులు ఎవరు నిర్వహించగలరు అని శోధన చేసి మళ్ళీ ఆ పండితులతోనే చర్చించి దీనికి సమర్థుడైన వాడు ఈవని వెంకట శ్రీరామచంద్ర స్వామియాజి గణపాటి అని చెప్పి నియంత్రణాధికారం కలిగి గొప్ప మంత్రద్రష్ట అయినటువంటి వారిని బ్రహ్మగా నియమించి ఆచార్యుడిగా రాళ్లపల్లి సాయి వెంకటేశ్వర శర్మ గారిని నియమించి ఇంకా అనేక మంది రాష్ట్రానికి చెందినవారు, మన ఆంధ్ర రాష్ట్రానికి చెందినవారు, ఇతర రాష్ట్రాలకు చెందినవారు మొత్తం 210 మంది వృత్తిక ఆచార్య బ్రహ్మ పరిచారకులందరితోనూ ఈ మహాయాగం నిర్వహించడానికి సంకల్పం జరిగింది. ఈ 13 రోజుల మహాయాగంలో మొదటి రోజు అయినటువంటి ఫిబ్రవరి 13 కేవలం యాగశాలను శుభ్రపరచుకోవడం అంటే సంస్కారం చేయటం.
ఎవరైతే నేను యజమానిగా మిగతా వచ్చే ఋత్విక్కులు కానీ పరిచారకులు కానీ వాళ్ళందరూ ముందు సంస్కరించబడాలి. అనేక తప్పు పనులు చేసుంటామండి, జీవితకాలంలో చేయాలి తప్పదు. అందుచేత వాళ్ళందరూ కూడా అందులో ప్రవేశించే ముందు సంస్కారం చేసుకోవాలి. అలాగే ఎక్కడ యాగం జరుగుతుందో ఆ స్థలానికి శుద్ధి చేసి యాగశాల సంస్కారం చేయాలి. ఆ తర్వాత ఆవాహనలు ఇవన్నీ కూడా 13వ తారీఖున సరిపోతాయి. అసలు యాగం 14 నుంచి ప్రారంభమవుతుంది. ఆ రోజు నుంచి అన్న సమారాధన కూడా జరుగుతుంది. ఈ అన్న సమారాధన ఈ 12 రోజుల కాలంలో కనీసం 12 లక్షల మందికి ఉచిత అన్న సమారాధన జరుగుతుందని చెప్పి మేము విశ్వసిస్తున్నాం. ఎందుకంటే ఇటీవల జరిగిన భద్రాచలంలో 7-8 లక్షల మందికి అన్న సమారాధన జరిగింది. కాబట్టి ఇంకా ఉన్నత స్థాయిలో ఇది జరుగుతుంది. కోనసీమ పైగా క్రాప్ హాలిడేలు చెల్లించారు. ఈ వ్యవసాయ కూలీలతో సహా అందరూ కూడా ఖాళీగా ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా వారి జీవితకాలంలో జరిగిన మహాయాగం జరుగుతుందంటే ఇచ్చేస్తారు. అలాగే రాష్ట్రం నలుమూలల నుంచి, దేశం నలుమూలల నుంచి, విదేశాల నుంచి కూడా వచ్చి వీక్షించేవారు ఉన్నారు. కాబట్టి దాదాపుగా 12 లక్షల మందికి ఉచిత భోజన సౌకర్యాలు కల్పిస్తాం. అలాగే ఈ వచ్చేటువంటి ఋత్వికులందరికీ ప్రత్యేక వసతి, వారికి కావాల్సిన శౌచాలయాలు అవన్నీ కల్పిస్తున్నాం. వచ్చే జనం 12 లక్షల మంది అంటే రోజు ఒక విధంగా చక్కటి ప్యాండల్స్, అందులో సౌకర్యంగా కూర్చుని చూసే విధంగా కుర్చీలతో సహా LED టీవీ స్క్రీన్స్, LCD టీవీలు, అలా CC కెమెరా అన్నీ కూడా సకల సౌకర్యాలతో భద్రాచలంలో ఎలా విధంగా జరిగిందో అదే ఏర్పాట్లు ఇక్కడ మీకు చూపించేటటువంటి డ్రాయింగ్లో ఇదంతా పొందుపరచబడింది. ఎక్కడెక్కడ ఏది అని ఆ విధంగానే అన్న సమారాధనతో, నిత్యాన్న సమారాధనతో ఈ యాగం జయప్రదంగా చేయాలని చెప్పి మా సంకల్పం. శృతి ఉత్కృష్ట త్రైకాదశిని శృతౌ అని శాస్త్రం చెప్తున్నది. విద్యలన్నింటిలో వేద విద్యకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఎందుకంటే లౌకికంగా కానీ ఇంక ఏ విధమైనటువంటి ప్రయోజనాలతో కానీ లోకంలో మనం సాధించదలుచుకున్నవి సాధించలేనప్పుడు వాటిని సాధింపజేయడం కోసం పనికొచ్చేటువంటి గొప్ప ప్రయోగము వేదమంత్రము అని చెప్తున్నారు. అందుకే వేదము ద్వారా సాధించలేనిది లేదు. అందులో వేదమునందు హృదయ స్థానంలో ఉన్నది యజుర్వేదము. యజుర్వేదానికి హృదయ స్థానంలో ఉన్నది రుద్ర నమక రాశి. అందుకు రుద్ర నమక మంత్రం వేదానికి హృదయంగా చెప్పబడుతున్నది. ఈ రుద్రంతో ఎన్నో రకాలైనటువంటి ప్రయోజనాలను పొందవచ్చు అని నిరుక్తకారులు, కల్పకారులు కూడా తెలియజేస్తున్నారు. వాటిని నిత్యం జపానికి, హోమానికి, అభిషేకానికి వినియోగిస్తున్నారు. ఈ రుద్రంతో ఏకరుద్రం మొదలుకొని, లఘురుద్రం మొదలుకొని, మహారుద్రం, అతిరుద్రం అనేక రకమైన ప్రయోగం ఉన్నాయి. ఇందులో అత్యద్భుతమైనటువంటి ప్రయోగము మహారుద్రము, అతిరుద్రము. ఈ మహారుద్రంలో వేల సంఖ్యలో హోమం చేయడం కనబడుతున్నది. అతిరుద్రంలో కూడా 14,641 అభిషేకం చేయడం కనబడుతున్నది. ఈ విధంగా అత్యధిక సంఖ్యలో రుద్రమంత్రం జపించడం చేత ఆ చోటు పవిత్రమవుతున్నది. ఆ మంత్రరాశి వాయుమండలంలో ప్రవేశించి పరమేశ్వర కృపామయంగా మొత్తం దేశానికి కూడా క్షేమం కలిగే అవకాశం ఉన్నది. ఇలాంటి అద్భుతమైన వేదం చెప్పిన పద్ధతులను, కల్పకారులు చెప్పినటువంటి ప్రక్రియల్లోనూ, బోధాయనుడు మొదలైనటువంటి శ్రౌత శాస్త్రవేత్తలు నిర్దేశించిన పద్ధతుల్లో ఇక్కడ యాగం జరగబోతున్నది. పరమ పావనమైన గోదావరి తీరంలో వీరభద్ర క్షేత్రంలో. వీరభద్రుడు అంటేనే వీరత్వం, ప్రతాపాన్ని తెలియజేస్తుంటే భద్రత్వం ప్రసన్నతని తెలియజేస్తుంది. ప్రతాప ప్రసన్నతల స్వరూపమే వీరభద్రుడు. అంటే తన ప్రతాపం ద్వారా లోకానికి భద్రత్వం కల్పించేవాడే వీరభద్రుడు. పరమేశ్వరుడు ఇక్కడ వీరభద్ర నామంతో, వీరభద్ర రూపంతో నెలకొని ఉన్నాడు. అలాంటి ఈ క్షేత్రమునందు అంటే స్వతసిద్ధంగా శివశక్తితో కూడినటువంటి ఈ క్షేత్రం నందు శివశక్తుల యాగం నిర్వహించబడుతున్నది. శక్తికి సంబంధించిన యాగాల్లో మొత్తం భారతదేశం అంతా ప్రసిద్ధి చెందినటువంటి చండీ హోమం ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ. ఇది మార్కండేయ పురాణంలో చెప్పబడినటువంటి ఆ చండీ మాహాత్మ్యాన్ని ఆధారం చేసుకుని 700 మంత్రాన్ని కల్పములు చెప్తున్నాయి. ఆ 700 మంత్రముల్ని వివిధములైన అంటే అత్యధిక సంఖ్యలో ప్రయోగం చేస్తూ దానికి తగ్గటువంటి అనుష్ఠాన బలంతో, ఋత్విక్కుల యొక్క సహకారంతో ఈ యాగాన్ని చేస్తూ లోకక్షేమానికి సంకల్పించుకున్నటువంటి సమతా లోక్ సేవా సమితి వారి యొక్క సంకల్పం నెరవేరుగాక. సమస్త జనావళికి శుభ. పరాశర సంహితలో, పరాశర స్మృతిలోను పరాశరులు వారు అతిరుద్రం గురించి చెప్పారు. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఈ దోషాలు తొలగాలన్నా, కుజదోషం ఉన్న వారికి కుజదోషం తొలగాలన్నా, అపమృత్యు భయం తొలగాలన్నా, అనారోగ్యాలు పోవాలన్నా, అకాలంలో మరణం వచ్చి ఏదైనా ప్రమాదంలో చచ్చిపోయేవాడికి ఆ ప్రమాదం తొలగి చిరజీవిగా ఉండాలన్నా, రాబోయే కాలంలో బ్రహ్మ పదవి పొందాలన్నా దానికి అతిరుద్రం చెయ్యాలి అని చెప్పారు. భార్యాభర్తలు కొట్టుకుని విడిపోయేవాళ్ళు ఈ అతిరుద్రం చూస్తే కలిసి ఉంటారు. ఈ అతిరుద్ర యాగం దర్శనం చేసినటువంటి వాడికి సకల సంపదలు లభిస్తాయి, మహారాజయోగం పడుతుంది అని స్వయంగా పరాశరులు వారు చెప్పారు. ఎందుకంటే ఇలాంటి యాగం జరగడం అనేది బహుజన శ్రమ సాధ్యం.
అంత సాధ్యమైన క్రతువును ఒక వ్యక్తి చేస్తుంటే మనం ఎంతవరకు సహకరించవలను అంత సహకరించవలసి చేసింది మామూలు వ్యక్తి కాదు. ఒక ఈశ్వరాంశ కలిగిన వ్యక్తితో ఈశ్వరుని అనుగ్రహం కలిగితే సరిపోదు, విష్ణువు యొక్క అనుగ్రహం కలిగిన వ్యక్తి కూడా అయి ఉండవలే. అందుకోసమే హరిహరనాథ శర్మ గారు ఈ క్రతువును ప్రారంభించారు. కాబట్టి బహుశా ఆయన చూడటం ఇదే మొదలు, పేరు కూడా ఇదివరకు ఎప్పుడూ విని ఉండలేదు. ఆయన నాకు తెలియదు, నేను ఆయనకు తెలియదు ఏ రకంగా కూడా. కానీ ఒక కార్యం చూసిన తర్వాత ఆ కార్యం తాలూకు మూల వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి యొక్క స్వరూపం ఏమిటి, ఆయనకి ఏ రకమైన అనుగ్రహం ఉందో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే రాత్రిపూట వర్షం కురిస్తే మనం బస్సులోనో లేకపోతే ఇంట్లోనే ఉంటే పొద్దునే లేవగానే రోడ్డంతా నీళ్లు అయిపోతే నాయన ఇక్కడ ఏం పడింది అని అంటే ఎవరో వచ్చి నీళ్లు పోయలేదు, వర్షం పడింది అని కొద్ది తెలివితేటలు ఉంటే ఊహించుకుంటామే. అలాంటిది ఇంత మహాకృతులు చేస్తుంటే ఈ కథను సంకల్పించింది ఎవరు, ఆ సంకల్పించిన వ్యక్తికి దైవానుగ్రహం ఎంత ఉన్నది, ఆ వ్యక్తికి ఎంత దైవానుగ్రహం ఉందో అలాంటి వ్యక్తులకు మనం ఎంత సహకరిస్తే మనం ఎంత పుణ్యాత్మలు అవుతాం అనేటువంటి భావన మనలోకి రావాలి. ఆ రకమైనటువంటి రీతితోటే మీరందరూ ఇతోధికంగా చాలా సహకరిస్తున్నారని విన్నాను. ఇక్కడికి వచ్చిన 5-10 నిమిషాల లోపలే నాకు తెలిసిన మాట. కానీ మరింత సహకరించవలసింది, ఎందుకంటే మళ్ళా ఇలాంటి అవకాశం, ఇలాంటి క్రతువు ఈ గ్రామంలో ఈశ్వరానుగ్రహం చేత ప్రవర్తిస్తున్నటువంటి యజ్ఞం, ఇలాంటి యజ్ఞం మళ్ళా జరుగుతుందో లేదో నమ్మకం లేదు, ముందు జరిగింది లేదు. చారిత్రకంగా ఎంతమంది కొంతమంది తెలిసిన వాళ్ళు చూసినా కానీ ఈశ్వరో గురుః ఆత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. హర హర మహాదేవ. మేము అనండి ఈ అతిరుద్ర యాగము ద్వారా ఒక మంచి సంకల్పాన్ని చేసి ఎక్కడైనా పరమేశ్వరుడే ఉన్నాడు అని భావించి ఎక్కడైనా ఎవరికైనా సేవ చేయడానికి అలాగే నివేదన చేయడానికి సర్వత్ర వ్యాప్తమైన పరమేశ్వరుణ్ణి ధ్యానించడానికి మాకు శక్తి కలగాలి. మేమంతా రుద్ర సైనికుల్లాగా మా భారతదేశ సంస్కృతిని నిలబెడతాం, దీన్ని వృద్ధిపరుస్తాం. మరిచిపోయిన మా అలవాట్లను మళ్ళీ ప్రారంభిస్తాం, ధోవతి కట్టుకుంటాం, చక్కని చీరల్నే ధరిస్తాం అని అంటే యువతులకు, ఇప్పుడు పెద్దవాళ్ళకు కాదు. కాబట్టి ధరిస్తాం. కాబట్టి మేమంతా కూడా మా వేషముతో మా స్థానానికి మా దేశానికి తగిన వేషముతో భాషతో మాట్లాడతాము. మా మాటలలో ఆంగ్ల పదాలు లేకుండా శుద్ధమైన తెలుగు మాటలతో, సంస్కృతముతో కూడిన తెలుగు మాటలతో మా దేశం యొక్క సమగ్రతను కాపాడుతూ సర్వత్ర శివ దర్శనం చేస్తాం. ఈరోజు శివాజీ జయంతి కాబట్టి ఆ పరమశివుని యొక్క ప్రేరణ చేత వచ్చినటువంటి శివమూర్తి ఆ రోజు ఏ విధంగా హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాడో అదేవిధంగా ఈ అతిరుద్ర యాగము యొక్క ఫలముగా భారతదేశంలో శివ సామ్రాజ్యము, శ్రీరామ సామ్రాజ్యము వెలుగొందాలని మనం కోరుకుందాం. ధర్మస్య విజయోస్తోనండి, ధర్మస్య నాశోస్తోనండి, అధర్మస్య ప్రాణిషు సద్భావనాస్తోనండి, విశ్వస్య కళ్యాణమస్తు, సంస్కృతాంధ్రయోః అభివృద్ధిరస్తు, సంస్కృతాంధ్రయోః అభివృద్ధిరస్తు, గవాం సంరక్షణమస్తు, అయోధ్యాయాం శ్రీరామ మందిర నిర్మాణమస్తు, కాశీ మహానగరే విశ్వనాథస్య ఉత్తమ మందిర నిర్మాణమస్తు, అతిరుద్ర యాగ ద్వారా భారతదేశే పునః శివ సామ్రాజ్యమస్తు, శివ సామ్రాజ్యమస్తు, శివ సామ్రాజ్యమస్తు. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ. యాగంలో మనం ఇంద్రాయ స్వాహ,
ఇంద్రాయ ఇదన్న మమ, ఒక మూట కట్టి ఇంద్రుడికి ఇస్తున్నాం మనం. ఎంత గొప్ప ధర్మం చూడండి. మన దేవుడి ముందు కూర్చొని నాకు అదివు ఇదివు అని అడగట్లే, మన దగ్గర ఉన్నవన్నీ పోగు చేసి దేవుడికి పెడుతున్నాం. ఇది హిందూ ధర్మంలో ఉండే గొప్పతనం. ఏ ధర్మంలో లేదు, ఏ మతంలో లేదు ఇది. ఒక్క హిందూ మాత్రమే ఉన్నదంతా ఊడ్చి భగవంతుడికి పెట్టాలనుకుంటాడు. అంతేగాని దేవుడా నువ్వు ఉన్నదంతా ఊడ్చి నాకు పెట్టని మనం ఎప్పుడు ప్రార్థన చేయం మనం భగవంతుడిని. ఎంత గొప్ప ధర్మం చూడండి. ఈ యాగం పేరిట ప్రతిరోజు వేల మంది ఇక్కడికి గుమిగూడటం, ఇక్కడ అన్నం ప్రసాదం స్వీకరించడం, ఆ మంత్రాలను వినడం, యాగం జరిపించడం, అందులో పాల్గొనడం, ప్రత్యక్షంగా పరోక్షంగా అందులో పూర్తిగా మీరు భాగస్వామ్యం పొందడం, ఇది నిజమైనటువంటి ధన్యత జీవితాలు. కాబట్టి ఇది ఒక మహా క్రతువుని గారు ఎక్కడ హైదరాబాద్ లో ఉంటూ భాగ్యనగరంలో అతిరాత్రి నిర్వహించారు. అప్పుడు నేను వెళ్ళలేకపోయాను, ఎందుకంటే 30 రోజులు సరిగ్గా లలితా సహస్రనామాన్ని అక్కడ ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో అక్కడ పెట్టడంతో వెళ్ళలేకపోయాను. ఇప్పుడు మళ్ళీ ఉంది ఏప్రిల్ నుంచి. అయితే ఈ రోజు నేను రావడం ఈ రుద్రయాగం అతిరుద్రం ఒక మహోన్నతమైన కార్యక్రమానికి ఇందులో భాగస్వామ్యం కావడం అందరి భాగ్యం. ప్రారంభిస్తే అందరి దేవతల యొక్క స్వరూపము ఆ ఈశ్వరుడిదే అని చెప్పడం కోసం ఈ రుద్రాధ్యాయాలు వెళ్ళినాయి. జాబాల మహర్షి చెప్పారు ఒక చోట్లో, దేనివల్ల మాకు మోక్షం వస్తుందయ్యా అంటే శతరుద్రీయకేనేది, నమ్మకం ఒక్క పారాయణ చేయడం ఇంకేమీ అక్కర్లేదు జగత్తులో అన్నారు. ఈ నమ్మకం అనేటువంటిది ఉపనిషత్ స్వరూపం కూడా. సన్యాసులు కూడా పారాయణం చేసుకోవాలి, చమకం చేయకూడదు వాడి మళ్ళీ. అది అన్నీ కావాలని కదా, కావాలనుకునే వాడు సన్యాసి ఏమవుతాడు. కాబట్టి అన్నింటినీ పరమాత్మ స్వరూపంగా చూచేటటువంటి భావన కోసం సన్యాసి కూడా దాన్ని పారాయణం చేయాలి అన్నారు. అటువంటి ఈశ్వరుని సంతోషపరిచి సర్వజగత్ స్వరూపుడైనటువంటి పరమాత్మను సంతోషపరిచేటటువంటి ఈ రుద్రయాగం. సరే, శతచండీ అన్నారు. పరమాత్మ యొక్క శక్తి స్వరూపమే ఆ చండీ దేవత. మహా ఉగ్రస్వరూపిణి, మహా అమృతమయమైనటువంటి కృపాస్వరూపిణి. అటువంటి రూపంలో చండీ దేవత. వీళ్ళందరికీ కూడా రోజు ఈశ్వరుడికి అభిషేకం చేస్తూనే ఉంటారు. దేవాలయాల్లోనూ ఇళ్ల దగ్గర పూజలు చేసుకునేవాళ్ళు, వేదం చదువుకున్న వాళ్ళు పారాయణం చేస్తూనే ఉంటారు ఈ శతరుద్రీయాన్ని. కానీ హోమం అనేటువంటిది చెయ్యరు. ఎలా అయితే ఔషధములలో మాత్ర కంటే ఇంజక్షన్ బాగా పట్టడుతుంది ఒప్పుకుంటారు కదా, ఆ ఇంజక్షన్ కంటే బ్లడ్లోకి చేసేటటువంటి ఇంజక్షన్ ఇంకా పవర్ఫుల్, శీఘ్రంగా పనిచేస్తుంది. అట్లాగే జపం, పారాయణం, అట్లాగే ఈశ్వరునికి అభిషేకం, అర్చన, వీటికంటే హోమం అనేటటువంటిది అత్యంత శీఘ్రంగా ఉపయోగించే ఫలితాన్ని ఇచ్చేటటువంటి ప్రక్రియ. అది కూడా ఇక్కడ రుద్రహోమం జరుగుతుంది. హోమం జరిగితే ఏమవుతుందంటే మనం వేసిన పదార్థం అగ్నిహోత్రంలో భస్మమై ఆ పదార్థం యొక్క శక్తి ఆ దేవతలకు ముడుతుంది అని శాస్త్రములు చెబుతాయి. సంతోషం, అది కాదని మనం అంటలేదు, మనం భక్తులమే కదా, అవి తప్పంటామా. కానీ లౌకికమైన ప్రయోజనములు కూడా ఏమంటే ఆ హోమం చేయబడినటువంటి పదార్థం యొక్క శక్తి వాతావరణంలో కలిసి వాతావరణ కాలుష్యాన్ని పోగొట్టి ప్రజలకందరికీ క్షేమాన్ని కలిగింపజేస్తుంది అని చెబుతున్నారు. ఇది అసత్యం కాదు. భోపాల్ విషవాయు ప్రయోగం జరిగినప్పుడు వారు ఏదో గాయత్రి హోమం చేస్తే ఆ కాంపౌండ్లో ఉన్నటువంటి 3 కుటుంబాలకి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగలేదు అనని ప్రత్యక్షంగా చెప్పినటువంటి సాక్ష్యం. కనుక ఆ హోమం అనేటువంటిది కూడా ఇక్కడ ప్రధానంగా చేస్తున్నారు. ఇది శాస్త్రంలో ఏనాడో చెప్పబడింది. వాళ్ళు గోపాల విషవాయు ప్రయోగం జరిగి సైంటిస్టులు ఒప్పుకున్న తరువాత హోమం చేస్తే గొప్ప శక్తి వస్తుందని మీరు చెప్తే నేను చెప్తే అని కాదు. హోమం అనేటటువంటిది ఆ చేసేటటువంటి పుణ్యకార్యాల్లో శీఘ్రముగా లోకానికంతకీ క్షేమాన్ని కలిగింపజేసేది. అటువంటి శక్తులు కలిగిన మంత్రములను ఇక్కడ వినియోగం చేస్తూ ప్రధానంగా ఇదిగో ఆ రుద్ర స్వరూపాన్ని ఉపాసన చేస్తాం. ఆ రుద్రుని ఉపాసన చేస్తే లోకానికంతకీ క్షేమం కలిగేది యజ్ఞము యొక్క స్వరూపం.